కొన్ని వార్తలు ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటాయి. గతంలో జరిగిన విషయమైనా వర్తమానంలో కూడా వాటికి మంచి రెలవెన్స్ ఉంటుంది. అందులోనూ దేశభక్తి, హృదయ ఔన్నత్యం వంటి లక్షణాలు గనక అలాంటి సబ్జెక్టుల్లో ఉంటే అలాంటి అంశాలు ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి వార్తాంశమే ఒకటి ఇప్పుడు కూడా చాలా మందిని ఆకర్షిస్తోంది. ఆ వార్తాంశానికి కేంద్ర బిందువే ఇంద్రాక్షి త్రిపాఠి. మరి ఎవరా ఇంద్రాక్షి? ఎందుకు ఆమె గురించి మామూలు జనంతో పాటు ముఖ్యంగా మహిళలు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం. ఇంద్రాక్షి త్రిపాఠి. ఆమెకు అలా పరిచయం చేసుకోవడం అస్సలిష్టం ఉండదు. అసిస్టెంట్ కమాండెంట్ సందీప్ మిశ్రా భార్యను అని చెప్పుకోవడానికే గర్వపడతారు. అందుకారణం సందీప్ మిశ్రా దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన వీరుడు కావడమే. సందీప్ మిశ్రా భారత సరిహద్దు భద్రతా విధుల్లో హోరాహోరీగా పోరాడి చూపు కోల్పోయారు. అయితేనే దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తికి సేవ చేస్తే మాతృదేశానికి సేవ చేసినట్టే అవుతుంది అనుకున్నారు ఇంద్రాక్షి. పెద్దలు కాదన్నా బలవంతంగా ఒప్పించి అతని జీవితంలోకి ఎంటర్ అయ్యారు. తన కళ్లతో భర్తకు ప్రపంచాన్ని చూపిస్తూ ఆనందంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక పాపకు తల్లిగా, సందీప్ సంరక్షకురాలిగా, ఆయన పేరెంట్స్కి ఆత్మీయురాలిగా ఇంద్రాక్షి గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొట్టకుండా ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లి ఆమెను అభినందించి ఆ కుటుంబంతో కాసేపు ముచ్చటించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారింటికి వెళ్లి కోరి ఆతిథ్యం అందుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఉన్న బన్సీ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు ఇంద్రాక్షి. తండ్రి ఆ ప్రాంతంలో పేరున్న న్యాయవాది, సంపన్న కుటుంబం. పైగా తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఇంద్రాక్షి పీజీ పూర్తి చేయడమే కాక టైక్వాండోలో ఛాంపియన్ కూడా. ఉపాధ్యాయ వృత్తి మీదున్న గౌరవంతో బన్సీలోనే ఓ ప్రైవేట్ పాఠశాలలో 2001లో హిందీ టీచర్గా చేరింది. ఇంతలో ఇంద్రాక్షికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. రకరకాల వివాహ పరిచయ వేదికల ద్వారా తల్లిదండ్రులు తగిన వరుడి కోసం వెతుకుతున్నారు. అప్పటి వరకు ఇంద్రాక్షికి పెళ్లి గురించి ఆలోచనలే లేవు. అయితే 2004లో ఓ వివాహ పరిచయ వేదిక ద్వారా సందీప్ మిశ్రా సంబంధం గురించి తెలిసిందే. అతని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వెంటనే సందీప్కి ఫోన్ చేసి వివరాలు అడిగారు ఇంద్రాక్షి. మధ్యప్రదేశ్కి చెందిన సందీప్ మిశ్రా 1999లో బీఎస్ఎఫ్లో చేరారు. మొదటి పోస్టింగ్ బీహార్. ఆ తర్వాత వివిధ చోట్ల పనిచేసి 2000వ సంవత్సరంలో అసిస్టెంట్ కమాండెంట్గా అసోంలోని తిన్సుకియా జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ విధుల్లో ఉన్నప్పుడు తీవ్రవాదుల దాడి జరిగింది. అందులోనే హోరాహోరీగా పోరాడిన సందీప్ శరీరంలోకి 5 బుల్లెట్లు దిగాయి. ఎడమ కంట్లోకి ఒక బుల్లెట్ దూసుకుపోవడంతో చూపు పూర్తిగా కోల్పోయారు. ముక్కు ఎముక విరిగింది. మిగతా శరీర భాగాలకు అనేక శస్త్రచికిత్సలు చేసిన 6 నెలల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు సందీప్. ఆయనది సాధారణ మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు సందీప్ పెళ్లి, భావి జీవితం గురించి ఆందోళన చెందేవారు. తామున్నంతకాలం కొడుకును చూసుకుంటారు, కానీ ఆ తరువాత ఆయన బాధ్యతలు ఎవరు చూస్తారంటూ తల్లి చాలా బాధపడేది. అందుకే ఆయన కండిషన్ గురించి తెలిసి అర్థం చేసుకునే అమ్మాయి కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు సందీప్ కూడా బాధపడుతూ ఇంట్లోనే కూర్చోదలుచుకోలేదు. తనకు జీవితాన్ని, మంచి పేరుని తీసుకొచ్చిన బీఎస్ఎఫ్లోనే ఏదో ఒక విభాగంలో పనిచేయాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులు వద్దన్నా ఢిల్లీ వెళ్లి చూపులేని వారికి ఉపయోగపడే కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నారు. ఏడాదిన్నర అనంతరం సందీప్కు టేకన్పూర్ బీఎస్ఎఫ్ అకాడమీలోని కంప్యూటర్ సెంటర్లో పనిచేసే అవకాశం వచ్చింది. అంతేకాదు ఆయన సేవలకు భారత ప్రభుత్వం శౌర్య పురస్కారాన్ని కూడా కట్టబెట్టింది. ఇదంతా తెలుసుకున్నాక ఇంద్రాక్షి అతన్నే పెళ్లాడాలని భావించింది. ఆయన తల్లిదండ్రుల బాధ్యత కూడా తానే తీసుకోవాలనుకుంది. చివరకు తల్లిదండ్రులకు అదే విషయం చెప్పింది. కానీ వారు తొలుత వద్దంటే వద్దన్నారు. చూపులేని వ్యక్తి నిన్నేం చూసుకుంటాడు అని అడిగారు. దానికి ఇంద్రాక్షి చాలా స్థిరమైన రిప్లై ఇచ్చింది. దేశాన్ని ప్రేమించే వ్యక్తి తల్లిని, కట్టుకున్న భార్యని అంతకంటే గొప్పగా ప్రేమిస్తాడు. దేశ రక్షణలో భాగంగా చూపు కోల్పోయిన అతనికి నేను చూపుగా మారుతాను, నేనే సేవ చేస్తాను అంటూ సమాధానమిచ్చారు.
అంతేకాదు అతన్ని తప్ప ఇంకెవ్వర్నీ పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పారు. దాంతో కొన్నాళ్లకు తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. ఇంద్రాక్షి మనసును అర్థం చేసుకున్నారు. సందీప్ మిశ్రాను సంప్రదించి ఆయన కుటుంబ పెద్దలతో మాట్లాడి 2004లో ఘనంగా పెళ్లి చేశారు. ఇదంతా తెలిసిన బీఎస్ఎఫ్ టేకన్పూర్ అధికారులు ఇంద్రాక్షికి అక్కడే ఉన్న సెకండరీ స్కూల్లో హిందీ పండిట్గా ఉద్యోగం ఇచ్చారు. ఆ విధంగా ఈ జంట 13 ఏళ్ల నుంచి ఆ అకాడమీలోనే ఎవరి విభాగాల్లో వారు పనిచేస్తున్నారు. వీరికో పాప కూడా ఉంది. సందీప్ మిశ్రాను కుటుంబాన్ని చూసుకుంటూ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో పాపను పెంచి పెద్ద చేస్తున్నారు ఇంద్రాక్షి. తండ్రి గొప్పతనం వివరిస్తూ అతన్నే రోల్ మోడల్గా చూపిస్తూ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు వయసు మీద పడిన సందీప్ పేరెంట్స్కి తానే కొడుకై సేవలు కూడా చేస్తున్నారు. ఎన్ని సమస్యలొచ్చినా కుటుంబాన్ని కాచుకుంటూ భర్త చేయి వదలకుండా ముందుకెళ్తున్న ఇంద్రాక్షి గురించి రాజ్నాథ్ సింగ్ విన్నారు. టేకన్పూర్ పర్యటనకు వచ్చినప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అకాడమీలో జరిగిన భారీ ఈవెంట్కు హాజరయ్యారు. ఆ సందర్భంగా అక్కడే ఉన్న ఇంద్రాక్షి త్రిపాఠి సందీప్ మిశ్రాల ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో వారి పిల్లలతో ఎంతో జోవియల్గా కలిసిపోయారు రాజ్నాథ్ బీఎస్ఎఫ్ అధికారిక శిబిరంలో భోజనం చేయకుండా ఇంద్రాక్షి ఇంటికి వెళ్లి అడిగి మరీ ఆతిథ్యం అందుకున్నారు. వైకల్యం ఉందని తెలిసి కోరి సందీప్ మిశ్రా జీవితంలోకి వచ్చినందుకు ఇంద్రాక్షిని అభినందించారు రాజ్నాథ్. ఆ జంట 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించి వెళ్లారు రాజ్నాథ్. ఇలా ఇంద్రాక్షి లాంటి స్ఫూర్తిదాయకమైన మహిళలు మన సమాజంలో చాలా చోట్లున్నా ఇలాంటి గాథలు మాత్రం ఇతర మహిళలకు ఎంతో ప్రేరణనిస్తాయి.